నిన్ను వలనే పొరుగువాని ప్రేమించమన్నది ఆజ్ఞ, పరిశుద్ధాత్మ పొందమన్నది ఆజ్ఞ, పరిశుద్ధాత్మ చేత నడవ ఉన్నది ఆజ్ఞ. ఇవి దేవుని ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు ఎప్పుడైతే మనం ఉల్లంఘిస్తామో శిక్ష వస్తుంది, తృణీకరిస్తామో తోసివేస్తామో శిక్ష వస్తుంది. దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు. నా బతికింతే, నా కర్మ ఇంతే, నా తలరాతి ఇంతే అని ఇలాంటి కర్మ సిద్ధాంతాలు దేవుని దగ్గర లేవు. అది నువ్వే ఏర్పాటు చేసుకున్న సిద్ధాంతాలు. నేను అనుకున్నా, దేవుని నమ్మకం ముందు అలాగే అనుకున్నా. కానీ దేవుడు నమ్మినాక తెలిసింది అదంతా మానవుల యొక్క సోమరితనంతో పలికే మాటలు, అజ్ఞానంతో పలికే మాటలు, అది అవివేకంతో పలికే మాటలని అర్థమైంది. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చానో దేవుని కృపచేత, దేవుని